నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందాం. ఇది చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దానికోసం మనం ముందు ఉల్లిపాయలని చాలా సన్నగా తరుక్కొని ఒక చిన్న కప్పు తీసుకోవాలి. అలాగే పల్లీలు నువ్వులను వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలోకి ఇలా చూపించిన విధంగా పెట్టుకొని వంకాయలన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వంకాయలను వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలని మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మిగిలిన మసాలాను కూడా ఈ నూనెలోనే వేసుకుందాం. ఈ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.